పోరా మరి లేదా పోరా నేనేం చేస్తానో చూడు జానకిలో సిగరెట్ కావాల్సిందా నీకు ఇంటికి ఇలా రండి. ఏమిటి ఏమైంది? గోపికి డబ్బు ఎందుకు ఇచ్చారు? నేనా? మీరు ఇవ్వకపోతే వాడికి డబ్బేనా వచ్చింది? నిజంగానికి నేను ఒక పైసా కూడా ఇవ్వలేదు. వాడు అడిగాడు, నేను లేదన్నాను అంతే. ఎరా చెప్పు, నీకు డబ్బెంతండి చెప్పు. ఊరు పెగలలేదు కదా, చేస్తాను చెప్పు. చూసారా మీ తెంపకపు ఫలితం? అబద్ధం అట్టం మీరు నేర్పారు, దొంగతనం వాడే నేర్చుకున్నాడు. ఇల్లు కట్టడానికి ప్రతి రాయి పేర్చాలండి, కానీ అది పడగొట్టడానికి కింద రాయి పెళ్ళగిస్తే చాలు. మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు. 5 ఏళ్లకే సిగరెట్లు కాల్చడం నేర్చుకున్నాడు, 10 ఏళ్లకి తప్పదా ఇంటికి వస్తాడు. అప్పుడు మీ బిడ్డలు చూసి మురిసిపోతారు, కానీ మీ పెంపకపు తీరు చూసి పీడిపోతారు. కానీ సుశీల, ఇదిగో 80 రూపాయలు. జానకి, వెరీ గుడ్. ఈ నెలలో మా కంపెనీలో ఎక్కువ గుడ్డలు కుట్టిందని నువ్వేనమ్మా. మొత్తం 65. ఇవిగో 130. నాకు 150 రూపాయలు అవసరం సార్. ఆ 20 రూపాయలు కూడా ఇప్పిస్తే వచ్చే నెలలో తగ్గించుకుందరు. కానీ నో, చేసిన పనికి కూలీ తప్ప చెయ్యబోయే పనికి అడ్వాన్స్ ఇవ్వడం నాకు అలవాట్లేదు. సార్, ఒక్క 20 రూపాయలు. నో, ఐఎమ్ సారీ, యూ కెన్ గో. పద్మా, చూడమ్మా, నువ్వు మీ ఓనర్ని ప్రాధేయపడ్డం విన్నాను. నేను ఓ ఎంబ్రాయిడరీ వర్క్షాప్ నడుపుతున్నాను. నా దగ్గర కూడా ఇక్కడలాగే ఆడవాళ్ళు పనిచేసి డబ్బు పట్టుకెడుతూ ఉంటారు. నీకు డబ్బు అవసరమైతే పనిచేసే వీలుంటే మా ఇంటికి రావచ్చు. అలాగేనండి. మీ ఇల్లు ఎక్కడా? కుమ్మరవారి వీధి 11వ నెంబర్ ఇల్లు. వస్తావుగా? తప్పకుండా వస్తాను. రేపు సాయంత్రమే వీలు చేసుకుని వస్తాను. వెళ్ళొస్తానండి. అలాగే. హాయ్ సీత, నీకిదేం కర్మరా? బంగారం లాంటి ఉద్యోగం మానేసి ఇంటి పని చేస్తూ కూర్చున్నావు. ఎవరి పిచ్చి వాడికి ఆనందం. ఏమిటి ఇక్కడ పెట్టేశావు? ఈ మధ్య కొత్త పెట్ట కోసం ట్రై చేస్తున్నా. అది రోజు వచ్చే మామూలు రూట్ మార్చేసింది. ఒకవేళ ఇలా వస్తుందేమోనని ఇక్కడ బీట్ వేశాం. నాకెందుకు బాబు నీ గొడవ? కాస్త ఆగు బ్రదర్, నా టేస్ట్ ఏమిటో చూద్దు గాని. సర్లే, నీ టేస్ట్ చూస్తూ కూర్చుంటే ఇక్కడ కూరగాయల టేస్ట్ మారిపోతుంది. తర్వాత నా టేస్ట్ చూస్తుంది మా ఆవిడ. కూరగాయల టేస్ట్ తర్వాత చూడొచ్చు గాని, నిజంగా నువ్వు ఆ పిల్లని చూసావంటే స్టన్ అయిపోతావు. అంత స్టైల్ గా ఉంటుంది. అరే థ్యాంక్ గాడ్, అదిగో అదే పెట్ట. అరే ఏమిట్రా అలా అయిపోయావు? అవునులే, ఏ మగాడైనా ఆ హొయ్యలు, ఆ సొగసు, ఆ నడక, ఆ కులుకు, ఆ కళ్ళు. ఏమిట్రా ఆమె ఎవరనుకున్నావు? ఎవరు? ఏమిటి రోయ్, నాకంటే ముందే పట్టేసావేమిటి? కాదురా, నా భార్య. ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ సారీ. నా భార్య గురించి నా దగ్గరే ఇంకొకరు చెడుగా మాట్లాడగలిగాడంటే ఆ తప్పు నాదే. చిన్న మాట పట్టింపుతో ఉద్యోగం కోసం బయటికి పంపాను. అదే అనర్థానికి కారణం. నా జానకిని గురించి నలుగురు అలా అనుకోవడానికి వీల్లేదు. రేపటి నుంచి నేనే ఉద్యోగానికి వెళ్తాను. జానకి, నేను ఓడిపోయాను. జానకి, పూర్తిగా ఓడిపోయాను.
ఏమిటండి? జానకి, 10 మందిలో నువ్వు చులకనైపోవటం నేను భరించలేను జానకి. రేపటి నుంచి నువ్వు వంట చేయి, నేను ఉద్యోగాన్ని పెడతాను. అయ్యగారి పొగరు అణిగిందన్నమాట. ఇప్పటికైనా తెలిసిందా ఇల్లు నడపడం ఇల్లాల్ని మాటనంత తేలిక కాదు అని? జానకి, ఇట్స్ ఆల్ రైట్. ఓడిపోయానని క్షమాపణ చెప్పుకుని గట్టిగా లెంపలు వాయించుకోండి. ఏమిటండి, ఏమిటి లాగారు? ఏదైనా కలొచ్చిందా? ఏం లేదు, పడుకో, నువ్వు పడుకో. నేను ఓడిపోయానని ఒప్పుకుంటే జానకి మరీ అలసైపోతాను. నువ్వు ఆడది ఓడిపోవాలి కానీ మగవాడు కాదు, మగవాడు కాదు. ఏమిట్రా గోపి, ఇక్కడ తిరుగుతున్నావు? స్కూల్కి వెళ్ళా? స్కూల్ ఫీజు కట్టలేదని క్లాస్ లో నుంచి తరిమేశారు నాన్న. ఎప్పుడు కట్టాలి? ఇవాళ సాయంత్రం లోపలికి కట్టపోతే నా పేరు కొట్టేస్తారు నాన్న. సార్, మీకు ఎప్పుడైనా కావాలంటే నన్ను అడగండి. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర రూపాయి వడ్డీకి అప్పు ఇప్పిస్తాను. సరే పద. గోవిందు, ఎవరు? నేను సీతాపతి. రండి సార్, రండి సార్, లోపల పర్వాలేదు, నువ్వు కూర్చోండి సార్, కూర్చోండి. నీతో చిన్న పన్నెండు వచ్చాను. ఏమి సార్, నాతో ఏం పని? అర్జెంటుగా నాకు 100 రూపాయలు కావాలి. నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పావు కదా, అప్పుగా ఇప్పిస్తావేమోని. అలాగే సార్, దానికే రేపొద్దు నేనే తమ ఇంటికి తెచ్చిస్తాను. చాలా థ్యాంక్స్. రాముడు, మజ్జిగ పట్టరా. వస్తున్నా. నమస్కారం అయ్యగారు. అరే రావణమ్మా, నువ్వా? మా ఇంటి సార్ తమకెప్పుడు చెప్పలేదు కదా. అది మోసే క్యారేజీల్లో తమలాంటి పెద్దలు తినంగా మిగిలిన కూరలు పచ్చళ్ళు నాకు పంపిస్తుంది. అలాగా? లేకపోతే నేనెంత, నా సంపాదన ఎంత? నా జీతం 2 పూట్ల ఉప్మా తినడానికి కూడా చాలదే. అటువంటిది ఇన్ని కూరలు నేను ఎలా చేయించగలను చెప్పండి.